హాయ్ ఫ్రెండ్స్, మొదటిగా అందరికీ నమస్కారం. ఈరోజు హ్యాపీ కృష్ణాష్టమి. ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి శ్రీ విఘ్నేశ్వరయ్య దేవాలయము. ఈ టెంపుల్ వచ్చేసి బీటీఎం సెకండ్ స్టేజ్లో లేక్ పక్కనే ఉంది ఫ్రెండ్స్. టెంపుల్ అయితే చాలా అద్భుతంగా కట్టారు, చాలా బాగుంది. మొదటిగా నాకు దర్శనం సాయిబాబా దర్శనం జరగడం జరిగింది. మళ్ళీ తర్వాత సెకండ్ మనకి నాగదేవతలు దర్శనం అనేది జరిగింది. ఆ తర్వాత ఈ ద్వారం ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ద్వారం పక్కనే ఇంకొక చిన్న ద్వారం అనేది ఉంది. అక్కడ నుంచి లోపలికి వెళ్ళడం అనేది జరిగింది. ఇక్కడ మొదటిగా లోపలికి వెళ్తానే మనకి ఫస్ట్ దర్శనం అయ్యేది గణపతి స్వామి. గణపతి స్వామి గర్భగుడిలో చాలా అద్భుతంగా ఉన్నాడు ఫ్రెండ్స్. మళ్ళీ తర్వాత పక్కనే శివపార్వతులు ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారు ఫ్రెండ్స్. నిజంగా అంటే ఎంత చక్కగా ఉన్నారంటే అంత చక్కగా ఉన్నారు. శివపార్వతుల దర్శనం అయిన తర్వాతనే మళ్ళా ముందర లింగ రూపంలో మళ్ళీ రెండోసారి శివయ్య దర్శనం అనేది కనపడడం జరుగుతుంది. మళ్ళీ తర్వాత ఎడం పక్కలోనే అమ్మవారు అనేది చాలా చక్కగా ఉన్నారు ఫ్రెండ్స్. మళ్ళీ తర్వాత ఆంజనేయ స్వామి ఉన్నారు. ఆ తర్వాత లాస్ట్లో కృష్ణుని దర్శనం జరగలేదే అని చాలా మదన పడుతూ ఉంటుంది. కృష్ణుని దర్శనం అనేది చాలా అద్భుతంగా జరిగింది ఫ్రెండ్స్. నిజంగా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. నైట్ 12:30 టైంలో, ఆ టైంలో నేను దర్శనం అవుతుందో లేదా అనుకున్నాను. కానీ నాకనేది దేవుడు అనేది దారి చూపించినాడు. నాకు దర్శనం అనేది చాలా చక్కగా అయింది ఫ్రెండ్స్. టెంపుల్ గర్భగుడి వెనక పక్కనే ఓం అనే అక్షరంతో పెద్దగా లైట్ వేసి ఉంటుంది ఫ్రెండ్స్. నేనేమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఇది నా మొదటి వీడియో. నేనేమైనా తప్పుగా మాట్లాడితే రెండోసారి నన్ను క్షమించండి. హ్యాపీ కృష్ణాష్టమి.